హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి నేర్చుకుందాం. అయితే ఈ కాన్సెప్టు 8th క్లాస్లో ఇవ్వడం జరిగింది. అయితే మనకు డైరెక్ట్గా ఎగ్జామినరు నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి అని డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి అని మనకి ఆ విధంగా మనకి మినిమం ఈ బేసిక్స్ ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి తెలిసినప్పుడు మాత్రమే ఈ సెంటెన్స్లో ఇచ్చినటువంటి మనకి అప్లికేషన్ మెథడ్లో సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఈ ఫ్రేజ్ని కానీ నౌన్ ఫ్రేజ్ని కానీ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ కానీ గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా గ్రామటికల్గా టెస్ట్ చేయడానికి వెర్బ్ని గుర్తించమంటాడు, లేదా నౌన్ గుర్తించమంటాడు, లేదా యాడ్జెక్ట్ని గుర్తించమంటాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి రావడానికి ఆస్కారం ఉంది. అయితే మినిమంగా మనకి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అనేటువంటిది తెలియాల్సి ఉంటుంది. అది తెలిసినప్పుడు మాత్రమే మనకి 0 to 1 మార్క్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ కాన్సెప్ట్ నుంచి 0 to 1 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముందు పేపర్లో పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ నుంచి 0 to 1 క్వశ్చన్ అనేటువంటి మినిమం రావడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు నేను ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ప్రేజ్ అంటే ఏంటి, నేను ఇక్కడ ఎల్లో కలర్లో బాక్స్ ఉంది, ఆ బాక్స్లో దాని గురించి డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ స్టాండ్స్ టుగెదర్ యాజ్ అ సింగిల్ గ్రామటికల్ యూనిట్. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్ ద్వారా మేము వివరిస్తాను చూడండి. saw a bald ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అంటే మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఒక బాల్డ్ అంటే బట్టతలు ఉన్నటువంటి ఫ్యాట్ అంటే కొంచెం లావుగా ఫ్యాట్ ఉన్నటువంటి ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అంటే ఒక మధ్యస్థ వయస్సు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఈ డెఫినేషన్ ఫ్రేజ్ని ఎలా వివరిస్తాను చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే చూడండి, ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని పరిశీలించండి. ఇక ఎగ్జాంపుల్లో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చూడండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటి, ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. చూడండి, ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ స్టాండ్స్ టుగెదర్ యాజ్ అ సింగిల్ గ్రామటికల్ యూనిట్. అంటే ఒక గ్రామర్లో మనకు సింగిల్ గ్రామటికల్ యూనిట్గా అదంతా ఒకటే మీనింగ్ లాగా అంటే ఒకరి గురించి వివరిస్తున్నట్టు మనకు ఒక ఆర్డర్లో సింగిల్గా ఎలాగ అమర్చారో చూడండి. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ స్టాండ్స్ టుగెదర్ యాజ్ అ సింగిల్ గ్రామటికల్ యూనిట్. అంటే ఒకటే యూనిట్గా వివిధ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అమర్చడం జరిగింది చూడండి. ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. కానీ ఎవరి గురించి ఒకదాని గురించి ఒక అతని గురించి చెప్తుంది ఇక్కడ చూడండి. ఈ బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కానీ ఎవరి గురించి అంటే ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి గురించే చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సింగిల్ గ్రామటికల్ యూనిట్గా మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. దాన్నే ఏమంటారండి, ప్రేజ్ అంటారు. ప్రేజ్ అంటే ఏంటండి అర్థం, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే చూడండి ఇక్కడ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. అర్థమైందండి, బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ గ్రామటికల్ యూనిట్గా ఒకరినే వివరించడం జరుగుతుందండి. అదేంటండి, ఈ మిడిల్ ఏజ్డ్ మెన్ గురించే ఇదంతా చెప్తుంది అనమాట. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ ఇచ్చినప్పుడు బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ మెన్ కానీ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ స్టాండ్స్ టుగెదర్ యాజ్ అ సింగిల్ గ్రామటికల్ యూనిట్. అంటే అంటే ఒకరి గురించే ఒక గ్రామటికల్ యూనిట్గా, అదేంటండి ఒక గ్రామటికల్ యూనిట్గా వివరించడం జరుగుతుంది. ఇలాంటి దాన్ని ఏమంటారంటే ప్రేజ్ అంటారు. అయితే ఈ ప్రేజ్లో మనకి ఏముండవండి, సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదండి. సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సా అనేది ఏంటండి సబ్జెక్ట్, సా అనేది ఏంటండి వెర్బ్. మరి సా అనేది ఉన్నదండి. మీరేమో ప్రేజ్ అంటే సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు అంటున్నారు, మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నేను అండర్లైన్ చేసిన పార్ట్ మాత్రమే ఫ్రేజ్ అండి. అదేంటండి, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో నేను ఎక్కడి నుంచి అండర్లైన్ చేసి చూడండి, బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్, ఇదే ప్రేజ్ అండి. చూడండి, అది ఒకటే ప్రేజ్ అండి, మిగతాదంతా ప్రేజ్ కాదు, అదంతా సెంటెన్స్ అనమాట. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ ఇది ప్రేజ్ అనమాట.
ఆ ప్రేజులో మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ ఒక ఒక సింగిల్ గ్రామటికల్ యూనిట్గా ఒకరి గురించి తెలియజేస్తుంది. ఇలాంటి వర్డ్స్ని ఏమంటారంటే ప్రేజ్ అంటారనమాట. అయితే దీన్ని ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి పార్ట్ని మనకి ఏమన్నాయండి, అందులో మోర్ దెన్ వన్ వర్డ్. అదేనండి, మనకి బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కానీ మోర్ దెన్ వన్ వర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటారండి, ప్రేజ్ అంటారండి. అదేంటండి మీకు ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువ ఉండడం జరిగింది. అలాంటి వాటిని ఏమంటారండి, ఫ్రేజ్ అనడం జరుగుతుంది. ఇక్కడ సి అనేది మనకి సబ్జెక్టు, సా అనేది వెర్బు. అయితే ఇక్కడ మనకి ఫ్రేజ్లో మాత్రం వెర్బు సబ్జెక్టు ఉండదండి. అదేంటండి, నేను సెంటెన్స్ వేరు ప్రేజ్ వేరు. ఇక్కడ ఎగ్జాంపుల్ అంతా ఒక సెంటెన్స్ అయితే నేను ఎక్కడి నుంచి అయితే అండర్లైన్ చేశానో ఆ పార్ట్ మాత్రమే ప్రేజ్ అండి. అదేండి, ప్రేజ్ అంటే నథింగ్ బట్ మోర్ దెన్ వన్ వర్డ్. అంటే ఇక్కడ బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ అంటే ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి, దాన్ని ప్రేజ్ అంటారు. అయితే ఒక సింగిల్ గ్రామటికల్ యూనిట్గా మనకి ఉండడం జరుగుతుందండి. ఇక నౌన్ ప్రేజ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రేజ్కి నౌన్ ప్రేజ్కి తేడా ఏంటంటే, ప్రేజ్లో ఉన్న టైప్స్ మనకి ఇక్కడ ఒక నౌన్ ప్రేజ్ అవ్వచ్చు, అది యాడ్వర్బియల్ ప్రేజ్ అవ్వచ్చు, లేదా యాడ్జెక్టివల్ ప్రేజ్ అవ్వచ్చు. అదేంటండి, నౌన్ అనేది ఒక యూనిట్ అయితే దాంట్లో మనకి టైప్స్ అనమాట. నౌన్ ప్రేజ్ కానీ, లేదా యాడ్వర్బియల్ ప్రేజ్ కానీ, లేదా యాడ్జెక్టివల్ ప్రేజ్ కానీ. అదేంటండి, మనకి రకాల ప్రేజులు ఉండడం జరిగింది. అందులో ఒక టైపు నౌన్ ప్రేజ్ అనమాట. అదేంటండి, ప్రేజ్లో ఒక టైపు నౌన్ ప్రేజ్. అదేంటండి, మనకి యాడ్జెక్టివల్ ప్రేజ్ ఉంది, యాడ్వర్బియల్ ప్రేజ్ ఉంది. అదేంటండి, అదే యాడ్వర్బ్కి సంబంధించి యాడ్వర్బియల్ ప్రేజ్, యాడ్జెక్ట్ సంబంధించి యాడ్జెక్టివల్ ప్రేజ్. అదేంటండి, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నౌన్లో మనకి ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చాను చూడండి. నౌన్ ఫ్రేజ్ ఈజ్ ఏ ప్రేజ్. నౌన్ ఫ్రేజ్ కూడా మళ్ళీ వేరే ఏదో అనుకోకండి, నౌన్ ఫ్రేజ్ ఈజ్ కూడా ప్రేజ్. అంటే ఎలా అంటే, నేను ఇంక వేరే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనుషులు ఉన్నారండి, ఆ మనుషుల్లో చాలా రకాల మనుషులు ఉంటారు. అదేనండి, అలాగా మరి రకాలైన మనుషులు ఉన్నంత మాత్రాన వాళ్ళ మనుషులు కాకపోరండి. అదేవిధంగా ఒక క్యాస్ట్ సిస్టమ్ ఉందండి. క్యాస్ట్ అనేది ఒక జనరల్గా వస్తుంది. క్యాస్ట్ అనేది అందులో మనకి సబ్ డివిజన్స్ ఉంటాయి. అదేనండి, ఆ సబ్ డివిజన్ కూడా క్యాస్టే. అదేనండి, అదేవిధంగా ఇక్కడ ప్రేజ్లో మనకి నౌన్ ప్రేజ్ అనేటువంటి ఒక టైప్ అనమాట. అదేంటండి, యాడ్వర్బియల్ లేదా యాడ్జెక్టివల్ ప్రేజెస్ అనమాట. అంతే తప్ప ఇదొక మళ్ళీ వేరే ఏదో అనుకోకండి. అదేంటండి, ఇక్కడ చూడండి, నౌన్ ప్రేజ్ ఈజ్ ఏ ప్రేజ్. నౌన్ ప్రేజ్ కూడా ఒక ప్రేజే విచ్ హ్యాజ్ ఎ నౌన్ యాజ్ ఎ హెడ్ వర్డ్. అంటే ఇక్కడ ఈ ప్రేజ్లో ఏముంటుందండి, ఒక నౌన్ ఉంటుందంటండి. అదేంటండి, ఈ ప్రేజ్లో ఏముంటుందండి, ఒక నౌన్ ఉంటుంది. ఆ నౌన్ ఉన్నటువంటి ప్రేజ్ని ఏమంటారండి, నౌన్ ప్రేజ్ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి నౌను హెడ్ వర్డ్ అనమాట. హెడ్ వర్డ్ అంటే మెయిన్ వర్డ్ కింద ఉంటుంది. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను డెఫినేషన్ వివరిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ఏముందండి, సి సాయే బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్. అదే మీరు ప్రేజ్కి సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, నౌన్ ప్రేజ్కి కూడా అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే మనకి నౌన్ ప్రేజ్లో ఈ ప్లేజ్లో ఒక టైప్ అండి నౌన్ ప్రేజ్. అదేంటండి, అదే వివరిస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ జనరల్గా ఒక ప్రేజ్ అంటే ఏంటి అని వివరించాను. ఇక్కడ ఆ ప్రేజ్లో టైప్స్లో నౌన్ ప్రేజ్ అంటే ఏంటి చూద్దాం. అంటే అందువల్ల సేమ్ రెండు ఎగ్జాంపుల్ ఒకటే. అదేనండి, రెండు ఎగ్జాంపుల్ ఒకటే, కానీ మనం పర్టికులర్గా చెప్పలేదు. జనరల్గా చెప్పాం ఇది నౌన్, ఇది ప్రేజు అని చెప్పాం. ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం, అందువల్ల ఇది నౌన్ ప్రేజు. అంటే నౌన్ ప్రేజ్ అని ఎందుకు వచ్చిందండి, ఇక్కడ నౌన్ ఉండడం జరిగిందండి. నౌన్ ఎక్కడ ఉందండి చూడండి, ఎగ్జాంపుల్లో ఇక్కడ మనకి మ్యాన్ కనిపిస్తుంది చూడండి. ఆ మ్యాన్ అనేది నౌన్ అండి. అదేనండి, ఇక్కడ మ్యాన్ అనేటువంటిది నౌన్. అక్కడ మ్యాన్ అనేటువంటిది నౌన్ అండి. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటండి, హెడ్ వర్డ్. మెయిన్ వర్డ్ మ్యానే హెడ్ వర్డ్ అండి. మ్యానే ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఏంటండి, మ్యాన్. చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ
ఆ మ్యాన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అయిన వర్డ్. ఇది ఏం చేస్తుంది అండి, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద వర్డ్. అంటే ఇక్కడ మెన్కే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయండి. అదేనండి, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి మెన్ గురించి. ఆ మ్యాన్ ఎలా ఉన్నాడంటండి, బాల్డ్ అంటే బట్టతల ఉందంటండి. నెక్స్ట్ ఏముంది, ఫ్యాట్ అంటే లావుగా ఉన్నాడంటండి. తర్వాత అతను ఒక మధ్య వయస్సు వ్యక్తి అనమాట, అంటే మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట. అంటే ఇక్కడ దేని గురించి వివరించడం జరుగుతుందండి, నౌన్ గురించి వివరించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మెయిన్ నౌన్ ఏంటండి, మ్యాన్. చూడండి, మ్యాన్ అనేటువంటిది నౌను. ఇక్కడ ఉన్నటువంటి బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ మెన్ కానీ ఈ అన్నీ ఎవరి గురించి వివరిస్తున్నాయండి, ఇక్కడ మెన్ గురించి వివరిస్తున్నాయండి. అందువల్ల మెన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాల్డ్ కానీ ఫ్యాట్ కానీ మిడిల్ ఏజ్డ్ మెన్ కానీ ఈ వర్డ్స్ అన్నింటికంటే ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఏంటండి, మెన్ అనమాట. అంటే ఈ మెన్ గురించే ఎంత చెప్తున్నారన్నమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను మెన్ గురించే అనమాట. అందువల్ల ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి మెన్ ఉండడం జరిగింది. ఆ మెన్ ఏంటండి, నౌన్ అనమాట. అంటే ఏ ప్రైజ్లో అయితే నౌన్ ఉండడం జరుగుతుందో ఆ ప్రైజ్ని ఏమంటారండి, నౌన్ ప్రైజ్ అంటారనమాట. అర్థమైందండి, నౌన్ ప్రైజ్ అంటే చూసాం, ప్రైజ్ అంటే చూసాం. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం, నౌన్ ప్రైజ్ ఇన్ అపోజిషన్ అంటే చూద్దాం. అదేనండి, నౌన్ ప్రైజ్ ఇన్ అపోజిషన్ అంటే చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ డెఫినేషన్ చూద్దామండి. ఏ వర్డ్ ప్రేజ్ యూజ్డ్ టు రీనేమ్ ఆర్ రీడిస్క్రైబ్ ఏ నియర్ బై నౌన్. అదేనండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటండి, కమలా హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ. అంటే ఏంటి చూద్దాం. రిలక్టెంట్లీ అంటే మీనింగ్ ఏంటండి, అయిష్టం అని అర్థం. గాట్ అప్ అంటే లెగడం అనమాట. అంటే కమలాస్ ఎల్డెస్ట్ డాటర్ ఈ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ, అయిష్టంగా లేచింది. ఆవిడ ఎవరండి, విడో అనమాట. అయితే ఇక్కడ మనం ఆ సెంటెన్స్ మీనింగ్ తెలియకపోయినా పర్లేదు, మనకి అక్కడ నౌన్ ప్రేజ్ ఏది, ప్రేజ్ ఏది, అదేనండి నౌన్ ప్రేజ్ అపోజిషన్ ఏది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వర్డ్ అంటే ఒక వర్డ్ అనమాట. వర్డ్ అవ్వచ్చు, అది ప్రేజ్ అవ్వచ్చు. యూజ్ ఇట్ టు రీనేమ్ ఆర్ రీడిస్క్రైబ్ ఏ నియర్ బై నౌన్. అంటే ఇక్కడ నేను రెడ్ కలర్లో ఇచ్చినటువంటిది ఏంటి, రెడ్ కలర్లో హైలైట్ చేసినటువంటి అది ఏంటండి, ఒక ప్రేజ్ అనమాట. ఒక ప్రేజు, ఏ వర్డ్ ఆర్ ప్రేజ్ అంటే వర్డ్ కానీ ఒక ప్రేజ్ కానీ, అంటే రెడ్ కలర్లో నేను హైలైట్ చేసింది ఏంటి, అది ప్రేజ్ అంట. అదేనండి, రెడ్ కలర్లో నేను హైలైట్ చేసింది అది ప్రేజ్ అనమాట. ప్రేజ్ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నదాన్ని, అదేనండి గ్రామటికల్గా ఒక సింగిల్ యూనిట్గా ఉన్నదాన్ని మనం ప్రేజ్ అనుకున్నాం. అదేవిధంగా ఆ ప్రేజ్లో నౌన్ ఉంటే అది నౌన్ ప్రేజ్ అనుకున్నాం. అయితే ఇక్కడ ఈ రెడ్ కలర్లో హైలైట్ చేసింది ఏంటి, ప్రేజ్ అనమాట. ఆ ప్రేజు యూజ్ టు రీనేమ్ ఆర్ రీడిస్క్రైబ్ ఏ నియర్ బై నౌన్. ఇక్కడ నౌన్ ఏదండి, కమలా అనేది నౌను. అంటే కమలా గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. అదేంటండి, కమలా గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అనమాట. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను చూడండి. నేను ఈ రెడ్ కలర్లో ఇచ్చినటువంటి ఈ వర్డ్ హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ, నేను దేని తెలుస్తుందండి, రిఫర్స్ టు నౌన్ అనమాట. అదేనండి, రిఫర్స్ టు నౌన్. దేని గురించి ఇదంతా, హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఎవరు, విడో ఎవరు, గాట్ అప్ రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా లేచింది ఎవరు, ఈ వివరణ అంతా దేని గురించి అండి, అక్కడ ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి కమలా అనే నౌన్ గురించి అండి. అదేంటండి, కమలా అనే నౌన్ గురించే ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా. అదేంటండి, నేను రెడ్ కలర్ హైలైట్ చేసింది ప్రైజ్ అండి. ఇక్కడ కమలా అనేది నౌన్. అంటే ఈ అండర్లైన్ పార్ట్ ఇన్ రెడ్ కలర్ అబౌవ్ సెంటెన్స్ రెఫర్ టు ఏ నౌన్ దట్ అక్కర్స్ బిఫోర్ దెమ్. అదేండి, ఇక్కడ నేను రెడ్ కలర్ హైలైట్ చేసింది ప్రేజు. ఆ ప్రేజు దేని గురించి వివరిస్తుందండి, ఆ నౌన్ ప్రేజు కమలా గురించి వివరిస్తుందండి. అదేంటండి, ఈ కమలా గురించి వివరిస్తుంది కాబట్టి ఈ నౌన్ ప్రేజు దాన్ని నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారండి. అంటే ఇక్కడ అపోజిషన్ అంటే ఏంటంటే ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అదేంటండి, ప్యారలల్గా ఉంటాయి. ఈ కమలా అని హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్, ఈ రెండు కూడా ఒక ప్యారలల్గా ఉంటాయి అన్నమాట.
అంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా దేని గురించి అండి? కమలా గురించి. కమలా అనే నౌన్ గురించి అండి. అర్థమైందండి? ఇక్కడ మీకు జాగ్రత్తగా వినండి. కమలా అనేటువంటిది నౌన్ అండి. ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేసినటువంటి హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ, ఇదంతా ఏంటండి? నౌన్ ఫ్రేజ్ అండి. అదేనండి. అయితే ఇక్కడ కమలా అనే నౌన్కి అంటే ప్యారలల్గా అపోజిషన్లో ఉన్నదేంటి? అది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అండి. అంటే అర్థమైందండి? ఇక్కడ మీకు కమలాకి అపోజిషన్లో ఉందండి. కమలా అనే వర్డ్కి అపోజిషన్లో ఉన్న ఈ ప్రేజ్ ఏంటండి? నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అండి. అదేంటండి? నౌన్కి ఇక్కడ కమలా అనే నౌన్కి అపోజిషన్లో నేను రెడ్ కలర్ అండర్లైన్ చేసింది ఏంటండి? నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అండి. అదేంటండి? ఇక్కడ నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ ఏది అంటే ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ అనేది నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అండి. అంటే ఇక్కడ నౌన్కి కమలా అనే నౌన్కి అపోజిషన్లో ఉన్నదే నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అండి. అదేంటండి? కమలా అనే నౌన్కి అపోజిషన్లో అంటే ప్యారలల్గా ఉన్న ప్రేజే నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్. ఇక్కడ ప్యారలల్గా ఉన్న ప్రేజు లేదా నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏదండి? రెడ్ కలర్లో నేను హైలైట్ చేసిందే నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్. అంటే నౌన్కి కమలా అనే నౌన్కి ప్యారలల్గా అపోజిషన్లో ఉంది కాబట్టి అదేనండి, అదే నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్. ఈ విధంగా ప్రేజ్ చూసాం, నౌన్ ప్రేజ్ చూసాం, నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ చూసాం. అయితే మీకు టుమారో నేను అప్లోడ్ చేసే వీడియోలో నేను ఎక్సర్సైజ్ ఇస్తానండి. ఈ నౌన్ ప్రేజ్ గురించి కానీ, నౌన్ ప్రేజ్ గురించి కానీ, నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ గురించి కానీ ఎక్సర్సైజ్ ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదేనండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పుడు ఈజీగా మీరు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. ఇక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్ బటన్ ప్రెస్ చేయండి. ఆ ఆల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను చేసే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా రావడం జరుగుతుంది. మీరు చక్కగా ఆ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.